వెల్కమ్ బ్యాక్ టు ఇట్స్ క్రేజీ మ్యాడీ ఛానల్స్. ఈరోజు లాగ్ వస్తేప్పటికి ఏంటంటే అనంతగిరి హిల్స్ వెళ్తున్నాం. నైట్ 12కి అనుకుంటే యాక్చువల్గా నేను జస్ట్ మామూలు బ్రేక్ఫాస్ట్ రైడ్ కొడదాం అనుకున్నా. కాకపోతే సరే ఎప్పుడు అదేనా కొంచెం లాంగ్ ఎటైనా పోదామని మార్నింగ్ వ్యూ కోసం పోదామని అనంతగిరి హిల్స్ అయితే ఎంచుకున్నా. అరౌండ్ నేను 5కి లేచి ఉండే, వేగపోయి ఉండే. కాకపోతే అదే 5కి స్టార్ట్ అవుదాం అనుకున్నా కానీ లేట్ అయిపోయింది. 6కి స్టార్ట్ అవ్వాల్సి వచ్చింది. వెళ్తేప్పటికే నాకు తెలిసి 8 అవుతుందేమో. మార్నింగ్ అయితే ట్రాఫిక్ ఉండదు, క్లియర్గా కొట్టుకొని వెళ్ళొచ్చు. యాక్చువల్గా ఇంకోటి ఏంటంటే మీకు V3 కనిపిస్తుంది చూడండి, నా మినీ కనిపిస్తుంది చిన్నది. V3 ఎందుకు తెలియదంటే సర్వీసింగ్ టైం వచ్చింది దానికి, అది సర్వీసింగ్కి వెళ్ళి రేపు. ఇదే కదా, చాలా గ్యాప్ వచ్చేసింది దానికి. అరౌండ్ 3 months వచ్చేసింది. 2000 kilometers అయింది ఇప్పటికి. నా ఫస్ట్ సర్వీసింగ్కి ఏమో 500 kilometersకి ఇచ్చి ఉండే. అండ్ సెకండ్ సర్వీసింగ్ 2000 kilometersకి ఇస్తున్నా. అంటే గ్యాప్ 1500 గ్యాప్, 1500 kilometers గ్యాప్. దాంట్లో ఆల్మోస్ట్ అంతా ఎయిర్ ఫిల్టర్స్ అన్నీ చేంజ్ చేయాల్సి వస్తుంది. అండ్ ఒక 2 screws కూడా కొంచెం లివర్, బ్రేక్ లివర్ మార్చినప్పుడు దాని 2 screws కొంచెం రబ్ అయిపోయాయి, అవి కూడా చేంజ్ చేయాలి. ఇంకా అనంతగిరి హిల్స్ వస్తేప్పటికైతే అనంతగిరి హిల్స్లో టెంపుల్ ఉంది అండ్ మంచి వ్యూ పాయింట్ కూడా ఉంది. మనం ప్రెజెంట్ అయితే ఇక్కడ మన స్టీల్ బ్రిడ్జ్ కాడ ఉన్నాం, ట్యాంక్ బండ్ స్టీల్ బ్రిడ్జ్. కొండపోచమ్మ డ్యామ్ పెట్టింది అయితే మంచినే రీచ్ అయింది. 400 views సంథింగ్ ఎంతో వెళ్ళింది. నా లాంగ్ వీడియోస్లో అదే హైయెస్ట్ అనుకుంటా ఐ థింక్. ఇట్లనే కొంచెం సపోర్ట్ చేయండి, నాకు కూడా సపోర్ట్ చేస్తే నేను కూడా మంచి కంటెంట్. యాక్చువల్గా కంటెంట్ అంటే గుర్తొచ్చింది మీకు, ఆ వీడియోలో కొంచెం వ్యూ అన్నది తక్కువ ఉంటుంది, మిగతా అంతా ట్రావెలింగ్దే ఉంటుంది. యాక్చువల్గా వ్యూ ఎందుకు తక్కువ ఉందంటే మేము వెళ్ళిన తర్వాత మా డిసప్పాయింట్ అయిపోయి ఉండే మా తమ్ముడు గారు. నేను వీడియోస్ కూడా కొన్ని తీసిన, అవి కూడా కొంచెం ఫన్నీగా తీసిన బాగుంది. ఈ వీడియోలో మాత్రం మిమ్మల్ని అసలు డిసప్పాయింట్ చేయ, ఫుల్ మొత్తం కావాలంటే 2 parts అయినా పెడతా కానీ అసలు డిసప్పాయింట్ చేయ. అండ్ నేను ఒక్కడనే వెళ్తలేదు, బ్యాక్ సైడ్ మా ఫ్రెండ్ ఉండు, ఆఫీస్ ఫ్రెండ్ ముఖీబ్ అని, ఆయనతోనే ఫస్ట్ వీడియో తీసిండే. ఇప్పుడు కూడా అంటే 6-7 వీడియోస్ తర్వాత ఆయనతో మళ్ళీ తీస్తున్నా. ఆ ఫస్ట్ వీడియో అప్లోడ్ చేయలేదు స్టార్టింగ్ యూట్యూబ్ ఓపెన్ చేసినప్పుడు. అంటే అప్పుడు కొంచెం వీడియో అంతా నాకు నచ్చలేదు, అందుకే అప్లోడ్ చేయలేదు. V3 తీయకపోతే ఎట్లనో ఉంది, దాని మీద వెళ్తుంటే ఆ ఫీలే వేరే ఉంటుంది అసలు. నేను V3ని చాలా మిస్ అవుతున్నా. అరౌండ్ 1 week అవుతుంది అనుకుంటా గాయస్, అసలుకి V3 తీయలేదు నేను ఇంతవరకు. ఎట్లయినా రేపు ఫస్ట్ దానికి సర్వీసింగ్ ఇచ్చి ఒక రైడ్ కొట్టేసేయాలి దాని మీద. లేదా ఇది కూడా నాకు చాలా ఇష్టం ఈ బైక్ కూడా, ఎందుకంటే ఫస్ట్ దీని మీద ఫుల్ టైం పాస్ చేస్తుండే. దీని హైయెస్ట్ స్పీడ్ వచ్చేసి 90 ఐ థింక్, 93 కొట్టుండే దీన్ని విత్ బెనిలీ 250తోని అండ్ హార్లీ డైవర్సన్ వాటితో కొట్టుండే. మీరు నమ్మరు, మీకు ఆ వీడియో మీకు చూపిస్తా, సైడ్కి పెడతా చూడండి. ఒకప్పుడు అంత స్పీడ్ వెళ్తుండే, మంచిగా ఉండే బైక్ అయితే ఇది. మళ్ళా దీన్ని రీబ్యాక్ చేయాలి, నాకు టైం దొరుకుతలేదు దీన్ని రీబ్యాక్ చేయడానికి. యాంగిల్ కూడా మారుంటుంది నాకు తెలిసి కెమెరాది, ఎందుకంటే మౌంట్ తీసేసి ఉండే.
బెల్ట్ ఉండే, బెల్ట్ కాకుండా డైరెక్ట్ మౌంట్ని అటాచ్ చేసేసి స్టిక్కర్తో కొంచెం గ్లూ టైప్ పెట్టుండే స్టాండర్డ్గా. ఎందుకంటే దాని మీద ఊగుతుంది, అది లూజ్ ఉండడం వల్ల. ఎంత టైట్ చేసినా మళ్ళీ లూజ్ అవుతుంది తప్ప స్టేబుల్గా లేదు. ఇప్పుడు అవును కాదు, అది కాదు, లైన్లు ఊపేసింది తెలుసా మొత్తము. అరే బండి పోతుందో ఇట్లా అయితే. నువ్వు నిన్న అట్లనే వచ్చి ఉంటే, ట్యూబ్ పోయింది చూడు, అట్లనే వచ్చి ఉంటే మొత్తం సస్పెన్షన్లు కొట్టుకుంటాయి. అట్లా అవుతుంది అది మొత్తం. వాడు ఎట్లా వేసిండు కూడా, ఆడు ఎవరికి తెలియకుండా వేసిండాడు. అరౌండ్ ఇంకొక 50 కిలోమీటర్స్ ఉంది గైస్. తప్పదు. మా V3 ఉండుంటే మాత్రం ఈ పాటికి వెళ్ళిపోతుండే మంచిగా నీట్గా. అంటే అంత తొందరగా కాదు, ఒక రేంజ్ వరకు వెళ్తుండే మంచిగా. దీని మీద ఏంటంటే 60-70లోనే మెయింటైన్ చేసుకొని వెళ్ళాలి, లేదంటే ఇంజన్ హీట్ అయిపోతుంది, మళ్ళీ ఆగాల్సి వస్తుంది. 100 కిలోమీటర్స్కి ఒకసారి ఇది ఆగాల్సి వస్తుంది. అదే బైక్ అయితే ఎంబటెమ్మని కూల్ అవుతుంది కాబట్టి ఏం కాదు. అసలు వ్యూ చూడండి ఎంత బాగుంది. బైగానికి మీరు బైగానికి మీరు బైక్ మొట్టలో గుడిచిపోతాయి గైస్. నిజం చెప్తున్నా, ఇట్లా అయితే బండి తొందరగా ఇంకా షెడ్కి పంపించాల్సి వస్తుంది తొందరగా. స్మాల్ టీ బ్రేక్ తీసుకొని మళ్ళా రైడ్ని కంటిన్యూ చేయాలి. మెయిన్ ఫ్యూయల్ ఇక్కడ ఉంటుందన్న గ్యారంటీ అయితే నాకు లేదు. ఉండు నైస్ కదా. చెట్లు అడ్డం వచ్చేస్తుంది, ఎంత బాగుంది. సన్ రైజ్. త్రీ కిలోమీటర్స్ ఉంది. మా పిల్ల అయితే ప్రతిదానికి వస్తా అంటది, కానీ 80 కిలోమీటర్స్ 100 కిలోమీటర్స్ రావాలంటే ఓపిక ఉండాలి. అది కూడా అరౌండ్ ఏంటంటే ఈ బండి మీద వస్తూ ఉంటుంది. మనం ఈ బైకే తీయం ఫస్ట్ ఆఫ్ ఆల్. ఈ బైక్ మీద వస్తూ ఉంటుంది. మనం తీసేటిదే V3 మీద ఏంటంటే నాకు కంఫర్ట్ ఉంటుంది కొంచెం. ఎట్లా అంటే అన్ని కెమెరా యాంగిల్స్ కానీ లేదంటే సిట్టింగ్ పొజిషన్ కానీ నాకు కొంచెం దాని మీద కంఫర్ట్ ఉంటుంది. ఇప్పుడు ఇది అనుకోండి, చూడండి, నేను స్టార్టింగ్ నుంచి ఓన్లీ ఫ్రంట్ వ్యూవే చూపిస్తున్నా తప్ప నా వ్యూ చూపించడానికి చాయిస్ లేదు. ఎందుకంటే మౌంట్స్ ఏం లేవు దీనికి. నా అక్కడ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ వికారాబాద్. ఇది చెడ్డీలు ఎందుకు ఈ అమ్మ మొత్తం ఇప్పేసా అయిపోయా. ఏమంటావు? చెడ్డీలు కూడా అవసరం లేదు నాకు తెలిసి. అయ్యో అయ్యో అయ్యయ్యో ఎందుకో అట్లా వచ్చి ఇట్లా రావాలని ఏందది?
అది ఎక్కడ ఆశ నాకు అర్థం కాలే. ఆడేడో చూసిండు పిల్లలు వెనకాల కూర్చున్నాడు, ఖాళీ చూసుకొని వెళ్ళిపోయా. చూసిండో లేదో కూడా డౌటే నాకు తెలిసి. అంతే అంటావా? మ్యామ్ చూస్తుంది బస్సా అదే ఇంకో కుట్టుకొచ్చాడు పోయి బస్సాడు. ఈడు జస్ట్ మిస్ ఇడు. ఓ అమ్మ వాయిస్ ఏంది ఏదో తేడాగా ఉంది వాయిస్. సుభాష్ ఓ సుభాష్ ఉన్నావా? ఏ సుభాష్ వాటర్ ఫాల్స్ లేదు ఇక్కడ. వాటర్ అయిపోయినాయి, పోయాలి చూసుకోవాలి. లేదే వస్తుంది. పైన పని అయిపోయింది. ఓన్లీ డిగ్రీ, మినిమం డిగ్రీ పోయి డిగ్రీ డిగ్రీ కూడా అయిపోతుంది. మళ్ళా అయ్యో ఏడు భయన్ మనం ఇంత కష్టపడితే అన్న డైరెక్ట్ బండి తెచ్చేసిండు ఎక్సెల్ పైకి. బండికి దారి ఉందంటే నేను కూడా బండి వేసుకొస్తుండే. సూపర్ లొకేషన్, సూపర్ టైం పాస్, అసలు వేరే లెవెల్ ఉంది. ఏంటంటే విజిట్ అవ్వచ్చు. ఫ్యామిలీతోనైతే అస్సలు కాని పని, ఎందుకంటే ఫ్యామిలీతో రావాలంటే పేషెన్సీ ఉండాలి, మినిమం పేషెన్సీ ఉండాలి, లేదంటే బుగ్గా అయిపోతాం. లేదు కదా ఇంకోండి గాయస్ వాటర్ ఫాల్. వా హైలైట్ పోయి అసలుకి ఇది. వెళ్ళిపోయినాడు అసలు వ్యూ అయితే
అది వ్యూ అయితే పిచ్చలు వేసిపోయింది, మస్తు టైంపాస్ అయిపోతుంది. ఫ్రెండ్స్తో వస్తే వేరే లెవెల్. మొత్తం సుభాష్ చూస్తారు కదా, సుభాష్ సుభాష్ సుభాష్. అసలుకి మంజులం బాయ్స్ అయితే పిచ్చ ఫ్యాన్స్ అయిపోయారు అందరూ. లొకేషన్ అయితే అసలు మాటల్లో చెప్పలేను, మస్తు టైంపాస్ అయింది. అండ్ విజిట్ చేయడానికైతే ఫ్రెండ్స్ క్లాస్మేట్ గర్ల్స్తో ఇట్లా వస్తే మాత్రం నైస్ ప్లేస్ అసలుకి. అది అలా చెప్పలేము, ప్లేస్ అయితే హైలైట్, మీరు చూసారు కదా. అండ్ ఇప్పుడైతే డైరెక్ట్ హోమ్కి. యాక్చువల్గా బోటింగ్ ఉంది అండ్ ఉన్నాయి కానీ చాలా లోపలికి ఉంది, అరౌండ్ ఎటు లేదన్నా 30 కిలోమీటర్స్ ఉంది. మళ్ళా ఇప్పుడు 30 కిలోమీటర్స్ వెళ్ళలేము, మా వల్ల కాదు. ట్రెక్కింగ్ అయితే బెస్ట్ ప్లేస్. ఇప్పుడైతే 9 అవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంటికి పోయి ఫ్రెష్ అయ్యి మళ్ళీ వేరే ఒక స్టోర్కి వెళ్ళేది ఉంది యాక్చువల్గా. అండ్ దట్స్ ఇట్ ఫర్ టుడే వీడియో గైస్. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ డూ షేర్, డూ సపోర్ట్ ఆల్సో. ప్లీజ్ చూడండి, సపోర్ట్ చేయండి, దేకండి. నన్ను దేకితే మిమ్మల్ని కూడా నేను దేకుతా. లాస్ట్ వీడియోలు కూడా చెప్పిన. అండ్ మళ్ళీ సరికొత్త వీడియోతో సరికొత్త ప్లేస్తో మళ్ళీ మేము ముందరికి వస్తా. ఓకేనా, బాయ్.